సంస్కృత భాష దైవ భాష అని అంటారు. హ్మ్. ఈ యూనివర్స్ కి ఈ సంస్కృత్ లాంగ్వేజ్ కి దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్ ఉంది అని అంటారు. అందులో ఎంత నిజం ఉంది అంటారు మీరు? పూర్తి నిజం. దానిలో తప్పంటూ ఏం లేదు. సంస్కృత భాష దైవ భాష తప్పకుండా. మనకు కథల రూపంలో మనం వినేది దేవుళ్ళు మాట్లాడుకునే భాష. దేవతలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే సంస్కృతంలో మాట్లాడుకుంటారని మనకు ఒక కథ రూపంగా చెప్తారు. ఇప్పుడు ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మ వీళ్ళ మధ్యలో సంభాషణలు, గొడవలు ఇవన్నీ ఏమన్నా డ్రామా ఏం జరిగినా ఏ భాషలో మాట్లాడుకుంటున్నారంటే సంస్కృత భాష. అందుకని దైవ భాష. అది ఒక కథ రూపంగా చెప్పేది. కానీ అది సత్యం ఎంతవరకు? సత్యం అన్నది ఒకటి ఉంది. తథ్యం అన్నది ఒకటి ఉంది. ఫ్యాక్ట్ వర్సెస్ ట్రూత్. ఇప్పుడు తథ్యం అంటే అలాగే జరిగింది, నిజంగానే అలాగే జరిగింది, నిజంగానే ఇంద్రుడు అంటే 1000 కళ్ళు, శరీరం అంతా కళ్ళు ఉంటాడు, నిజంగానే ఇంద్రుడికి 1000 కళ్ళు, వాడు ఇలా సహస్రాక్షుడు అలా అంటారు. అది తథ్యమా? కాదు. కానీ సత్యమా? అవును. దీనికి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే అలాగే జరిగింది, ఎగ్జాక్ట్ గా ఏం చెప్తున్నారో అదే అంటే అది తథ్యం కాదు. దానిలో ఏదో గూఢమైన ఒక అర్థం ఉంది. అది సృష్టిపరంగా ఒక సత్యాన్ని మనకు వివరిస్తుంది, ఒక ఉనికిని మనకు వివరిస్తుంది అంటే అది సత్యం, నిజమే. కానీ మైట్ నాట్ బి ఫ్యాక్చువల్. అలాగే ఉందా అంటే అలా కాదు, ఇంకొంచెం గూఢంగా ఉంది. దాన్ని మనకు అర్థం చేసుకోవడానికి ఈ విధంగా ఈ కథ రూపంలో చెప్పారు. సో సంస్కృత భాష దైవ భాష అన్నది సత్యం. ఓకే. 100కి 100 పాళ్ళు సత్యం. దేవుళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టా అంటే దేవతలు ఒకవేళ ఉంటే నిజంగానే వాళ్ళకి మాట్లాడగలిగిన యోగ్యమైన భాష అంటూ ఏదన్నా ఉంటే అది తప్పకుండా సంస్కృత భాష.